ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా వారు నా బర్త్డేకి ఏ రెస్టారెంట్కి తీసుకెళ్లారో నేను ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. సో అక్కడ వాళ్ళు నా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేశారో దాని గురించి ఒక వీడియో అయితే చేస్తా అన్నాను కదా. సో వాళ్ళు నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశారో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే వెళ్ళగానే ఫుడ్ మీద అయితే ఒక పట్టు పట్టేసామన్నమాట. అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ ట్రై చేసాము. ఇది ట్రై చేయలేదు అంటానికి లేదండి బాబు, కొంచెమైనా సరే అన్ని ఐటమ్స్ని ట్రై చేసాము. అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక 90% ఐటమ్ మ్యాక్సిమం చాలా అంటే చాలా బాగున్నాయి. 1-2 అలా నార్మల్గా ఓకే అనిపించాయి. అదర్వైజ్ మిగతా అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే అక్కడ ఫుడ్ని కానీ వాళ్ళ రిసీవింగ్ని కానీ అండ్ వాళ్ళ సెలబ్రేషన్స్ని కానీ మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. నాకు ఆ ఫీలింగే బాగా అనిపించింది. వన్ ఆఫ్ ది బెస్ట్ మెమొరీ అనమాట నా లైఫ్లో ఇది. ఎక్స్పెషల్లీ ఐస్ క్రీమ్స్ మీద అయితే మాత్రం నేను యుద్ధం చేశాను అనమాట. ఎన్ని తిన్నానో నాకే తెలీదు, అన్ని తిన్నాను అనమాట. ఐస్ క్రీమ్స్ అంటే నాకు అంత ఇష్టం. ఇది ట్రై చేయలేదు అనడానికి లేదు, అన్నీ ట్రై చేశాను అనమాట. మీరు ఎవరైనా ఇంత ఐస్ క్రీమ్ పిక్చర్లు ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నేను బిగ్ థ్యాంక్స్ అయితే మా వారికే చెప్పాలన్నమాట. ఈ బర్త్డేకి నాకు ఇన్ని మెమోరీస్ని అందించినందుకు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మెమరబుల్గా ఉంటుంది ఈ బర్త్డే అని చెప్పేసి. నేనైతే చాలా చాలా అంటే చాలా హ్యాపీ అనమాట ఈ బర్త్డేకి బికాస్ ఆఫ్ మై హస్బెండ్. ఎందుకో ఏంటో తెలియదు కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళని చూసి నాకు కూడా అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయాలనిపించింది. సో ఇంకా ఆ విషయం మా వారికి అయితే చెప్పానమాట. నాకు ఇలా వాళ్ళతో కలిసి ఫుడ్ ప్రిపేర్ చేయాలని ఉంది అని చెప్పేసి. తనేమో ఇవాళ నీ బర్త్డే కదా, నువ్వు ఏది అడిగితే అది చేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ అయితే చేశాడనమాట. మా ఆవిడ ఇలా ప్రిపేర్ చేసిద్దంట అని చెప్పేసి. వాళ్ళు కూడా వెంటనే ఎంతో ఫ్రెండ్లీగా ఓకే అనేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రిసీవింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. అండ్ ఫస్ట్ అయితే పిజ్జా ట్రై చేశాను. ఇంకా అది ట్రై చేశాక మనం ఆగం కదా, ఇంకా మిగతావన్నీ నేనే చేస్తా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి నేనే అడిగి ఇలా వాళ్ళ టిప్స్తో నేనైతే ఇలా చేశాను అనమాట. బట్ నాకు ఆ రోజు ఆ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అక్కడ ఉన్నంతసేపు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను. ఆ ఫుడ్ని కానీ వాళ్ళ రిసీవింగ్ కానీ చాలా ఎంజాయ్ చేశాను. నాకైతే బాగా అనిపించింది. అండ్ ఇంకా లాస్ట్లో వాళ్ళు నా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేశారనమాట. ఒక చిన్న కేక్ పీసెస్. అండ్ హైలైట్ ఏంటంటే వాళ్ళు ఇలా డాన్స్ చేయడం నాకు భలే అనిపించింది. ఫస్ట్ అయితే నాకు సిగ్గేసింది అనమాట. వాళ్ళు నా ముందు అలా డాన్స్ చేస్తుంటే మా వారేమో వాళ్ళతో కలిసి నువ్వు కూడా 2 స్టెప్పులు అని చెప్పేసి అని అంటున్నారు. బట్ మనకేమో డాన్స్ రాదాయే, నాకేమో సిగ్గేసింది అనమాట. నేను వేయనని చెప్పేసి అన్నాను. బట్ వాళ్ళైతే చాలా బాగా చేశారు. మీలో ఎవరైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ రెస్టారెంట్ని అయితే విజిట్ చేయండి. ఆల్రెడీ ఈ రెస్టారెంట్ గురించి నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఈ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఆ వీడియో అయితే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ సో ఫైనల్గా నా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మీరు ఎప్పుడైనా ఇలా కనుక బర్త్డే సెలబ్రేట్ చేసుకుని ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.